నా మాటను వదులుకుందాము, ఇదిగో వారు చెప్తున్న ఈ మాటని నేను నమ్ముదామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు అర్థమయ్యేలాగన దేవుడు బైబిల్ రాయించినట్లు దానియేలు గ్రంథంలో చక్కగా వివరించారండి. చూడండి 12వ అధ్యాయం 10వ వచనము. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు గనుక దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. బైబిల్లో ఉన్న సంగతులు దుష్ట కార్యాలు చేయాలని తలంచిన వారిలో ఏ ఒక్కరూ గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. చూసారా? బా, ఎంత కమ్మని మాట అండి. బైబిల్ అందరికీ అర్థమయ్యే, ఎవరికి వచ్చే భాషలో వారికి దేవుడు రాయించి పెట్టి తెలుగు, తమిళు, ఉర్దూ, అరబ్బీ, హెబ్రూ, గ్రీకు ఇలా ఏ భాషల్లో కావాలంటే ఆ భాషల్లో దేవుడు వ్రాయించి తేలికగా అందరికీ అందుబాటులో ఉంచితే ఆయా భాషలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు, బుద్ధిహీనులు, దుష్ట జనాంగముగా ఆయా భాషల్లో ఆ బైబిల్ని చదువుతూ వారు వక్రీకరించి మాట్లాడే ప్రయోగాలు చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేక అలా మాట్లాడారు వాళ్ళు అని మనకు అర్థమయ్యేలాగన దేవుడు ఎంత చక్కగా బైబిల్ రాయించాడు చూడండి. ఒకే తెలుగులో తెలుగు వచ్చిన వారికే దుష్టులైన జనాంగం చదివితే అర్థం కానంత జాగ్రత్తతో బైబిల్ రాయించారంటే ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు.